హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగాలేనండి. నాకు ఈ సెలైన్స్ ఎక్కుతూనే ఉన్నాయి. యాక్చువల్గా 3 days బ్యాకే నాకు పెయిన్స్ వచ్చిండే. పెయిన్స్ అంటే అనుకోకుండా సివియర్గా పెయిన్స్ వచ్చినాయి. అంటే చెప్తున్నాను కదా, ఉమ్మనీరు తగ్గిపోయిందని సెలైన్స్ ఎక్కిస్తున్నారని. అయితే సడన్గా అనుకోకుండా పెయిన్స్ వచ్చినాయి. మార్నింగ్ హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికైనా 2 hours నేను కంట్రోల్ చేసుకున్న, ఏదైనా నార్మల్ పెయిన్ కావచ్చు అని చెప్పేసి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తే అసలు ఉమ్మని టోటల్ లేదు. ఇంకా డాక్టర్ వచ్చేసి అబ్జర్వేషన్లు ఉంచిరనమాట. అబ్జర్వేషన్లు ఉంచిన తర్వాత ఒక 1.5 day అంటే ఇంకా నెక్స్ట్ డే సి సెక్షన్ చేసేస్తా అని చెప్పేసారు. నాకు అందులోనే అన్నీ ఇంకా చెప్పాలంటే చెత్త ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసినాయి. అక్కడ ఉండి అబ్జర్వేషన్లు ఉండి 1.5 day ఉన్న తర్వాత నెక్స్ట్ ఇంకా సి సెక్షన్ చేద్దామనే ముందు మళ్ళీ ఒకసారి స్కానింగ్కి అయితే పంపించారు. చూద్దాం మరి ఏమన్నా, అంటే జస్ట్ 9 months పడి 1 week అయింది కదా అని చెప్పేసి మేము అడిగితే మళ్ళీ స్కానింగ్కి పంపించారనమాట. స్కానింగ్కి పంపిస్తే స్కానింగ్ చేసిన తర్వాత ఉమ్మనీరు అనేది కొంచెం పెరిగింది. అయితే డాక్టర్ అన్నారు, మరి ఇప్పుడే చేస్తే బాగుంటుందా అని మేము అడిగినప్పుడు కొంచెం ఉమ్మనీరు పెరిగినా కానీ ఆపుతా అని చెప్పారు అనమాట. లేకపోతే ఆపను అని చెప్పారు. ఆల్రెడీ బీపీ ఉంది కాబట్టి అదొకటి మేజర్ ఇష్యూ అవుతుందన్నమాట. బీపీ ఎక్కువ అవుతుంది. ఒక 1.5 day ఉన్న తర్వాత ఉమ్మనీరు అయితే బార్డర్కి వచ్చింది. అంటే బార్డర్ ఎంత అని ఉంటుంది కదా, బార్డర్ అయితే 8 ఉండాలంట. సో నాకైతే 6కి వెళ్ళిపోయింది ముందు రోజు. అసలు ఏం లేదు. నాకు స్కానింగ్లో కూడా చూపించారు అనమాట. బేబీ అసలు వాటర్లో కదలడానికి లేదు, వాటర్ లేదు, బేబీ పైన వాటర్ ఉండాలి, అట్లాంటిది బేబీ డౌన్ అయిపోయింది అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ స్కానింగ్ వెళ్తే 8కి వచ్చిందనమాట. సో డాక్టర్కి కొంచెం హోప్ వచ్చిందనమాట, ఒక ఆపొచ్చు కొంచెం అని చెప్పేసి. మళ్ళీ ఇంటికి సెలైన్స్ అయితే ఇచ్చారు. బట్ నాకు సెలైన్స్ అయితే ఎక్కట్లేదు. ఇంత నరకం టార్చర్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా వామిటింగ్స్, తల తిరగడం, అన్నీ చెత్త అన్నీ జరుగుతున్నాయి నాకు. చెప్పాలంటే అసలు ఘోరం ఉంది సిచ్యువేషను. ఇప్పుడు కూడా ఒక సెలైన్ పెట్టిరు. సెలైన్ పెడితే సెలైన్ ఎక్కలేదు. చేతులన్నీ నొప్పులు మొత్తం. అసలు ఏం వాటర్ గ్లాస్ కూడా పట్టుకోవడానికి అంత వీలు లేకుండా పెయిన్స్ అవుతున్నాయి మొత్తం. 2 చేతులకి కుచ్చేదే కూర్చుతారు. క్యాన్లాస్ పెట్టి అవి అసలు ఎక్కలేవు, రిటర్న్ వచ్చేస్తున్నాయి. సెలైన్స్ ఎక్కట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ పెట్టేసింది, ఇంకా రిటర్న్ వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ తీసేసి ఇప్పుడే ఒకటి డైరెక్ట్ పెట్టారనమాట. ఈ 9th month 8th month అయితే ఇంత దరిద్రంగా ఉందో నాకు. అంతకుముందు కూడా అంత చండాలంగానే ఉన్నది, కానీ ఇప్పుడైతే అబ్బా ఇన్ఫెక్షన్స్, ఈ తొక్క సెలైన్స్, ఈ ఉమ్మనీరు ఎందుకు తగ్గిందో కూడా నాకు తెలియదు. అసలు ఫుల్ వాటర్ తాగుతున్నా, చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఇంకోటి సాచెట్స్ అదొకటి ఇదొకటి ఇచ్చారు. చూద్దాం, మేబీ నెక్స్ట్ వీక్ ఉండొచ్చు నాది. అందుకే వీడియోస్ చేయట్లేదు. నెక్స్ట్ వీక్ డెలివరీ ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట. వీడియోస్ అయితే అందుకే చేయట్లేదు నేను. యాక్చువల్గా నాకు దీపావళి తర్వాత డెలివరీ చేసుకోవాలని ఉండే, బేబీ కొంచెమన్నా మంచిగా ఎదుగుతుందని చెప్పేసి. కానీ యాక్చువల్గా మొన్ననే అయిపోయేది. నాకు వచ్చిన సిచ్యువేషన్కి పెయిన్స్ కూడా వచ్చినాయి నాకు. ఇక దేవుడి మీద భారం వేసుకొని వెళ్ళిన, లక్కీలీ తిరిగి ఇంటికి వచ్చిన. మళ్ళీ అన్నీ సర్దుకొని వెళ్ళిపోయాను. ఇంకా నాతో కాలేదు, అసలు నడవడానికి కాలేదు. పెయిన్స్ ఘోరంగా వచ్చినాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీ అయితే చాలా టఫ్ ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. నేను వెంటనే వీలైనంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. నా వ్లాగ్స్ అందరు చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ నాకు ఎందుకు బేబీ గర్లే పుడుతుంది. మా ఊళ్ళేమో మళ్ళీ బేబీ గర్ల్ పుడితే ఇంకొకరు ఉంచుకోమంటారు. ఇప్పటికే చచ్చిపోతున్నా నేను. ఏం చేస్తాడో ఏమో దేవుడు, నాకు అర్థమవుతలేదు. బేబీ గర్ల్ అయితే ఖచ్చితంగా
మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీకి ఉంచుతారు. ఇప్పుడైతే నా పరిస్థితి ఇది. ఇంకా చాలా విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. నేను నా హెల్త్ సెట్ అయిపోయి నాకు డెలివరీ అయిపోయాక ఏ మంత్లో ఏమైంది, ఏమేమి స్కానింగ్లు ఏమేమి వచ్చినాయి అన్నీ నేను చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను అన్నీ ఫేస్ చేస్తున్నా. ఏ టైంలో మనం హాస్పిటల్ వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళొద్దు, అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను తప్పకుండా. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే ప్లీజ్ జాగ్రత్తలు తీసుకోండి అండ్ వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.